అవన్నీ ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. వాటి తుది మెరుగులు దిద్దడానికి సంవత్సరం పడుతుందంట వీళ్ళకి. నిన్న ఇంకో తొండి మాట మాట్లాడి వాళ్ళు ల్యాండ్ యాక్టివేషన్ చేయలేదు, మేము దాని మీద దృష్టి పెడతాం, ల్యాండ్ యాక్టివేషన్ చేస్తాము అని. అసలు ఏడ ల్యాండ్ చేసినా నాకు అర్థం కాలే. ఏదైతే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండ్రో నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు అవసరమైన 27,000 ఎకరాల ల్యాండ్ అక్వైర్ జరిగింది. వాళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మేము ల్యాండ్ అక్వైర్ చేసే టైంలో ఉదాహరణకు ఉదండాపూర్లో ల్యాండ్ అక్వైర్ చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద నాయకులు వచ్చి రైతుల దగ్గర వచ్చి మీరు పొలాలు ఇవ్వకండి, మీరు 30 లక్షలు అడుగు 40 లక్షలు కానీ వాళ్ళు రెచ్చగొట్టినా కానీ ఆ కింది నుంచి మీరు అందరినీ కూడా రైతులను ఒప్పించి నచ్చజెప్పి మాట్లాడి వాళ్ళ కాన్సెంట్ అవార్డు ఇప్పించి 27,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. మరి మీరు ఇంకా ఏడ మిగిలింది, ఏడ చేస్తా నాకు అర్థమే కాలే. మీరు కంప్లీట్ చేస్తా అన్నదే ఇదే పని, ఈ పనులన్నీ దాదాపు అయిపోయింది. ఇక అసలు మీరు చేయవలసింది ఏంటంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే ఆల్రెడీ మేము ఏదైతే టెండర్లు పిలిచుంటామో కెనాల్స్ ఉదండాపూర్ లెఫ్ట్ కెనాల్ కానీ రైట్ కెనాల్ కానీ ఏదైతే టెండర్ పిలిచి ఉంటామో ఆ టెండర్ మీ ప్రభుత్వం ఏదైతే క్యాన్సిల్ చేసిండ్రో ఆ కెనాల్స్ టెండర్ పిలిచి దానికి ల్యాండ్ అక్వైర్ చేసే అవసరం ఉండే, అది మాట్లాడలే. మరి ఈయన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇంకేం చేస్తా అనేది మరి ఎవరికి అర్థం కాలే. ఈ రకంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు వింటే మరి పాలమూరు జిల్లా ప్రజలైతే నమ్మకం పోయింది. అన్ని తొండి మాటలే, మళ్ళీ అదే మాటలు అదే కథ. స్పీచ్లో మొత్తం కేసీఆర్ గారి గురించి మాట్లాడే, కేసీఆర్ పేరు 100 సార్లు కేసీఆర్ భజన చేయడం తప్ప చెప్పింది ఈ జిల్లాకు జిల్లా ప్రజలు ఎదురు చూసిండ్రు. ముఖ్యంగా మా జడ్చర్లలో సభ జరుగుతుంది కాబట్టి జడ్చర్ల ప్రజలు ఎదురు చూసిండ్రు. జడ్చర్ల కాన్స్టిట్యూన్సీ కానీ జడ్చర్ల పట్టణానికి కానీ నిధులు అనౌన్స్ చేస్తారు, ఏవో అనౌన్స్ జిల్లాకు లాభం అయితే అనుకున్నాం. ఏ ఒక్క ప్రకటన జరగలేదు. అది పరిస్థితి. ఇంకా మాట్లాడేది తొండి మాటలు. గత కేసీఆర్ గారు ఎంపీగా ఉండి ఈ జిల్లాకి ఏం చేయలే, 10 ఏళ్ళు నష్టం చేసిండని. అసలు ఇది మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి, కొంచెం సిగ్గుశరం కూడా ఉండాలి.